మంచిర్యాల జిల్లా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. గతంలో కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో 23 మంది బీఆర్ఎస్ నాయకులు మొదటిసారిగా కోర్టుకు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. 14 స్థానాలు గెలిస్తే ఆనాడు కేవలం 6-7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్యంగా మంత్రి వివేక్ ప్రోద్బలంతో ఎలాగైనా చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం వాళ్ళు కైవసం చేసుకోవాలని 2 సార్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా ఆ కౌన్సిల్ హాల్కు మా కౌన్సిలర్లను గెలిచినటువంటి వాళ్ళని పోనీయకుండా మమ్మల్ని కూడా అడ్డుకొని ఉల్టా అక్రమంగా మా మీదనే అనేక రకాల కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలో 25 మంది మీద మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోలక్ష్మితో సహా ఒక 25 మంది మీద అక్రమంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కేసులు పెట్టారు. దాంట్లో మేము కొంతమందిని 16 రోజుల పాటు హైదరాబాద్ జైలు కూడా పోయించాం. మిగతా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వాళ్ళు కొంత రిలీఫ్ పొందినారు. సో ఆ కేసుకు సంబంధించి ఇవాళ మంచిర్యాల కోర్టుకు హాజరు కావడం జరిగింది. కేసుకి ఏదేమైనా